తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒక సీరియస్ డిస్కషన్ నడుస్తుందబ్బా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే సీఎం అయ్యేది ఎవరు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఇది ఒక సర్వే లాగా చేస్తున్నాం. చాలా దూరం వెళ్తుంది ఈ సర్వే. ఒక కామెంటే కదా అని వదిలేయకండి. 500 కామెంట్లు మేము టార్గెట్ పెట్టుకున్నాం. మేము లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా, వీడియో లాస్ట్ దాకా చూడమని అడుగుతున్నా. అట్లాగే కామెంట్ కంపల్సరీ చేయండి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఏపీలో మళ్ళీ ఎవరు సీఎం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఈ రెండింటిలో కామెంట్ చేయండి. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక జేసీ వెంచర్స్ అనే కంపెనీ ఇసుక తవ్వకాల విషయంలో సుప్రీంకోర్టులో ఒక దెబ్బ తగిలింది. ఈ కంపెనీకి అక్రమంగా ఇసుక తవ్వినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన 18 కోట్ల జరిమానాని 2 వారాల్లోగా డిపాజిట్ చేసి తీరాలి అని ఆదేశించింది సుప్రీంకోర్టు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన జరిమానా మీద గతంలో విధించిన స్టేని తొలగిస్తూ రీసెంట్గా జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ జేసీకేసీ ప్రతివాదులుగా చేర్చాలని నోటీసులు జారీ చేసింది. అప్పటి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల మీద లోతైన పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక స్ట్రాంగ్ ఆదేశాన్ని ఇచ్చింది. డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏమనంటే మీరు ఆరోపిస్తున్నట్టుగా గడిచిన ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల విషయంలో ఏవైతే మీరు ఆరోపణలు గుప్పిస్తున్నారో అక్రమ తవ్వకాలు జరిగాయని వాటి మీద మీరు ఇమ్మీడియట్గా రైట్ను మీరు విచారణ చేపట్టాల్సిందే, మొత్తం పరిశీలన చేయాల్సిందే అని ఆదేశించింది. అక్రమ తవ్వకాలకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకుని, అంటే ఉన్నటువంటి టెక్నాలజీని ఆల్రెడీ మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటున్నారు కదా, ఆ ప్రూఫ్స్ని వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుని వీటన్నిటిని ఒక కొలమానంగా చేసుకుని మీ యొక్క పరిశీలన అనండి, మీ యొక్క ఇన్వెస్టిగేషన్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా కదా, ఇక్కడ డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్జెంట్ ఆదేశాలు ఇచ్చింది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి అసలు ఎంత నష్టం వచ్చింది ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రకృతికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఎంతవరకు నష్టం వచ్చిందని అంచనాని చేసి కరెక్ట్గా 2 వారాలు టైం ఇస్తున్నాం. 2 వారాల్లోగా మాకు అఫిడవిట్ ఇవ్వాలని కోరింది. గత ప్రభుత్వ హయాంలో 2021-24 వరకు 2743 హెక్టార్ల పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సగటున 1 మీటర్ లోతున అక్రమ తవ్వకాలు జరిగినట్టు పేర్కొంది. ఈ లెక్కల మీద సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీని మీద కోర్టు స్పందిస్తూ పిటిషనర్ నాగేంద్ర కుమార్ సమర్పించిన అఫిడవిట్లో 6700 హెక్టార్ల అక్రమ తవ్వకాలు జరిగాయని ఉంది. 2700 హెక్టార్లోనే తవ్వకాలు జరిగాయని ప్రభుత్వం అంటుంది. రెండింటి మధ్య ఇంత తేడా ఎందుకుందని సుప్రీంకోర్టు రాష్ట్ర సర్కార్ని ఇమ్మీడియట్గా క్వశ్చన్ చేసింది. మీ ఆరోపణ ఒకలా ఉంది, మీరు ఇక్కడ చెప్పేది ఒకలా ఉంది, ఇందులో రాసింది ఒకలా ఉందని. తాము గూగుల్ ఎర్త్ ప్రో ఆధారంగా శాటిలైట్ చిత్రాన్ని పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చామని ప్రభుత్వం ప్రతినిధి కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ కూడా గూగుల్ ఎర్త్ ప్రో టెక్నాలజీ ఆధారంగానే అక్రమ తవ్వకాలు గుర్తించారని, ఇంత వ్యత్యాసం ఎలా వచ్చిందని కోర్టు మరోసారి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ అఫిడవిట్ని పరిగణలోకి తీసుకుని అన్ని అంశాలను పరిశీలన చేయాలని కోరింది. ఈ అంశాన్ని పర్యవేక్షించాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖలను ఆదేశించింది ఇమ్మీడియట్గా. అందుకే అడుగుతున్నా, ఏపీలో కనుక ఇమ్మీడియట్గా ఎలక్షన్ జరిగితే ఎవరు సీఎం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.